చెరుకైతే ఎంత బలంగా వచ్చిందంటే వావ్. చెరుకు చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఈరోజు అయితే కట్ చేద్దామని అనుకుంటున్నాను, ఆ రోజు చేద్దామనేసి. చెరుకు బాగా వచ్చింది, సైజు కూడా చూడండి, ఇగో ఇంత లావు ఉంది. ఇగో బాగా వచ్చింది చెరుకు, ఇదిగో చూడండి ఇక ఎంత పెద్దగా విరిగిపోయింది. పక్కన కూడా పిల్లలు ఉన్నాయి, ఇదిగో మళ్ళీ కొత్తవి వచ్చేసినాయి, ఇవి కూడా దృఢంగా ఉన్నాయి. ఇక్కడ చిన్నది కూడా వచ్చేసింది, ఇది కూడా తెంపేద్దామా? వా, ఫ్రూట్స్ అయితే వచ్చేసినాయి మనకి, ఇదిగో. బచ్చల కూర అండి, సీడ్స్ ఇవి, ఫ్రూట్స్ ఎంత బాగున్నాయి ఈ ఫ్రూట్స్, ఇదిగో చాలా ఉన్నాయి. ఓహో, వాహ్, ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో. ఇవైతే నేను సీడ్స్ అన్నీ తీసి పెడతానండి. ఇంకా చూడండి, కలర్ అయితే చూడండి ఎంత రెడ్ కలర్ ఉన్నాయి సీడ్స్. ఇది రెడ్ బచ్చలు అండి, రెడ్ కలర్ బచ్చలు. సీడ్స్ చూడండి, కలర్ ఎంత బాగా వస్తుంది. ఇది ఇదిగో రెడ్ కలర్. ఈ రెడ్ కలర్ బచ్చలు, ఇవి సీడ్స్ ఏమన్నా వాడతారా అండి ఈ డ్రెస్సెస్కి కానీ ఏమైనా క్లాత్స్కి వాటికి కలర్ లాగా? కామెంట్లో పెట్టరా అండి, ఎలా యూజ్ చేస్తారో. చాలా సీడ్స్ వచ్చినాయండి, కొన్ని అయితే నేను స్టోర్ చేసి పెడతాను. ఇది చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, మొత్తము పందిర్లాగా వచ్చేసింది. బచ్చల కూర సీడ్స్ అండి. కలర్ అయితే ఎంత రెడ్ కలర్, ఇందాక నేను చూపించాను, ఇక వాష్ చేసినా పోతలేదండి కలరు, ఎంత కలర్ఫుల్గా ఉందో. చిన్న టబ్ అండి ఇది, చిన్న టబ్, వాటర్ క్యాన్ ఇది. ఈ వాటర్ క్యాన్లో నేనైతే ఈ చెరుకు ప్లాంట్ అయితే పెట్టినాను. సైజ్ కూడా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈరోజు అయితే హార్వెస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఈ షుగర్ కేన్ ప్లాంట్ని అయితే. ఇది ఆయుర్వేదిక్ మొక్క అండి. ఇదైతే ఎవరైనా దీని నేమ్ తెలిస్తే కామెంట్లో పెట్టండి. దెబ్బలు తగిలిన చోట ఇదైతే పెడతారండి. స్లేట్ పైన కూడా ఇది రాస్తే బ్లాక్గా ఉంటాయి స్లేట్స్, కలర్ చేంజ్ అవుతాయి కదా చిన్నపిల్లల స్లేట్స్, దానిపైన దీని రసం పెడతారు. ఇలాంటి మొక్కల్ని తీసి పడేయొద్దండి, ఇది కూడా యూస్ఫుల్లే, ఆయుర్వేదిక్ ప్లాంట్ ఇది. ఇలా చిన్న ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇది ఈ చెరుకు తోటలు వచ్చేసింది మనకు. ఆయుర్వేదిక్ ప్లాంట్ అండి ఇది, మన తోటలో అయితే వచ్చేసింది. చెరుకు తోటలో స్లేట్స్కి అయితే పెడతారండి దీని రసము. చిన్నపిల్లల స్లేట్స్ రాసిన తర్వాత కలర్ పోతుంది కదా, ఈ స్లేట్ పైన ఇది రాస్తే బ్లాక్ అయిపోతుంది. ఎప్పుడైనా దెబ్బలు తగిలిన చోట కూడా దీని రసం పెడితే పుండు తొందరగా తగ్గుతుంది అంటారు. దీనికి ఇలా ఫ్లవర్ కూడా వస్తుంది చూడండి. ఇది గ్రీన్ కలర్ బచ్చలి, గ్రీన్ కలర్కి ఇలానే ఉన్నాయండి, గ్రీన్ కలర్. ఇవి గ్రీన్ కలర్ సీడ్స్, ఇవి గ్రీన్ కలర్ బచ్చలి. ఇదిగో చూడండి గ్రీన్ కలర్ ప్లాంట్కి ఇలా వచ్చేసినాయి. రెడ్ కలర్ దానికి కాడ రెడ్గా ఉంటుంది. పెన్సిల్ దుండ అయితే పెట్టేసామండి, చక్కగా 2 కాడలు అయితే వేసేసింది పెన్సిల్ దుండ. ఇంకా ఈరోజు ఇదే పని అయిపోయింది మనకైతే. జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇవి వాటర్ వేద్దాం.